పేరు? నా పేరు బచ్చయ్య అండి. మీరేం చేస్తూ ఉంటారండి? నేను ఆటో డ్రైవర్, గూడ్స్ ఆటో డ్రైవర్. సార్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఈ పరిపాలన? మీ ఆటో డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందంట? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము బయటకు కిరాయిలకు వెళ్ళినా కానీ ప్రశాంతంగా రాగలుగుతున్నాం అండి. అంతకుముందు గవర్నమెంట్లో మేము బయటికి వెళ్తే నైటు కిరాయి తోలుకొని వచ్చేటప్పుడు కానీ రోడ్ల మీద వచ్చేటప్పుడు రౌడీలు బెరద ఇలా ఉండేది, కొంచెం బిక్కుమంటా వచ్చేవాళ్ళం. ఇప్పుడు గత ప్రభుత్వంతో చూసుకుంటే ఇప్పుడు బాగానే ఉంది. అంటే పరిపాలన ఎలా ఉంది? పథకాలు ఏమి ఇవ్వట్లేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని పథకాలు ఎత్తేస్తున్నారని చెప్పండి. నిజంగా నా పరిస్థితి ఉంది. ఒక్క ఎత్తేసిన పథకం గురించి చెప్పమనండి, ఎవరన్నారన్నా అది ఏ పథకం ఎత్తేయలేదు. ముందుగా కొనసాగిస్తానని కూడా చెప్తున్నారు. కానీ బాబు గారు వెయిట్ చేద్దాం, కొంచెం ఆయనకు కూడా టైం ఇద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇంకో మాట, ఈ పథకాలు ఇచ్చేది లేదు, అయిపోయింది, 3 సంవత్సరాలు మనమే ఇస్తాం అన్ని ఇస్తాం అని చెప్పి అంటున్నాడు కదా. పథకాలన్నీ అయిపోయింది, ఈ పని కూడా పరిపాలన కూడా అయిపోయింది అంటున్నాడు. వచ్చిన 10 నెలలకి పరిపాలన అయిపోయింది అంటారా? వచ్చిన 10 నెలలకి పని గతంతో పోల్చుకుంటే ఆయన అమ్మఒడి ఒకటి ఇచ్చాడన్న. ముందు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను అన్నాడు, కానీ ఒక్కర్లకే ఇచ్చారు. అది కూడా గవర్నమెంట్ వచ్చిన 9 నెలల తర్వాత ఇచ్చాడు. ఇప్పుడు బాబు గారు గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చినాక 9 నెలలు అయింది, ఇప్పటికి 10 నెలలు అయింది. సపోజ్ నెక్స్ట్ మే నెల నుంచి ఇస్తానంటుండే కదా, కొంచెం ఈ నెల ఆగి చూద్దాం, వాళ్ళకి కూడా టైం ఇద్దాం. అంటే మరి ఆయనకి ఎందుకు ఊపులాటంగా ఉంది? 9 నెలల్లోనూ పరిపాలన అయిపోయింది, 3 సంవత్సరాలు మనమే వస్తాం ప్రతిసారి చెప్తే. గతంలో కూడా ఇప్పుడు అన్ని ఇస్తాడని చెప్పాడు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి 155 నుంచి 11 పడిపోయాడు. ఇంకా ఎందుకని బుద్ధి రాలేదంటారు? ఆయనకి ప్రజలు ఒక్కసారిగా చెంప చెల్లుమనిపించినా కానీ ఇంకా బుద్ధి రాలేదన్న. బెంగళూరు యలంక ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటా ఆయనకి ఏం తోచక ఇలాంటి లేనిపోని మాటలు నిందలేస్తాం. అంటే ఇక్కడ చెల్లెలు కూడా అంటుంది, నీకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రావట్లేదు, నా మీద కూడా అబండాలు వేస్తుంది అంటుంది. నిజంగా నా పరిస్థితి ఉందా? ఆ మీద కూడా రకరకాల ట్రోల్, టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతుంది, టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నా అంటున్నాను. నిజంగా నా పరిస్థితి ఉందా? ఆమె పరిస్థితి తీసుకుంటే ఆ ఇంట్లో మనిషి చెప్పిన తర్వాత కూడా అతను గురించి ప్రజలు నమ్మాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు వాళ్ళకే తెలుసు, బయట వాళ్ళ మనకు తెలియదు కదా. అది వాస్తవమే షర్మిల గారు మాట్లాడింది. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో వృద్ధి శాతం ఎలా ఉంది అనుకుంటున్నారు? అంటే పరిపాలన పరంగా కానీ, ఇంకో అభివృద్ధి పరంగా కానీ, రోడ్లు డెవలప్మెంట్ కానీ, మీ యొక్క ఇప్పుడు రోజువారీ వచ్చే ఆదాయం కూడా పెరిగిందా? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆదాయం బాగానే ఉందన్న. కిరాయిలు కూడా పర్వాలేదు, రోజుకు ఒక 1000 రూపాయలు, 800 రూపాయలు అలా సంపాదించుకుంటున్నాం. గత ప్రభుత్వంలో చూసుకుంటే మేము ఏదన్నా కిరాయికి వెళ్ళినా కానీ రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉండేది. మాకు మినిమం ఖర్చు 400-500 పోగా 300-500 అలా మిగులుతుంటాయి. ఆ మిగిలిన వాటిలో కూడా బండి మళ్ళా సర్వీసులు అని అవి ఇవన్నీ ఖర్చులు, ఈ గుంతలమయం రోడ్లు అయినాయి కదా, దానివల్ల మాకు స్పేర్ పార్ట్స్ ఖర్చులు ఇవి బాగా ఎక్కువగా ఉంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగానే ఉంది. గతానికి ఇప్పటికి ఏం తేడా కనిపిస్తుంది ఈ 10 నెలల పరిపాలన మీకు? ఈ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్లో ఏం తేడా ఉంది అంటారు అసలు? గతంతో పోల్చుకుంటేనా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది బాగా సక్రమంగా ఉంది రాష్ట్రంలో. ప్రశాంతంగా జీవిస్తున్నాం ప్రజలంతా. మరి ఆయన అంటున్నాడు లా అండ్ ఆర్డర్ లేదు, మా వాళ్ళని అన్యాయక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, మా వాళ్ళని కొడుతున్నారు, బాధపడుతున్నారని చెప్పండి. నిజంగా నా పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో? ఆ పరిస్థితి అయితే లేదు. ప్రజలందరికీ తెలుసు, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా ప్రశాంతంగా ఇంట్లో పోయి పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళి పడుకుంటున్నామని. గతంలో నేరాభివృద్ధి రేటు చాలా దయనీయంగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చినాక లా అండ్ ఆర్డర్ ఉండి బాగానే ఉందని. ఇప్పుడు మీరు రోజుకి 500 రూపాయలు సంపాదిస్తున్నారు అంటున్నారు, 1000 రూపాయల నుంచి 500 రూపాయలు సంపాదిస్తున్నారు అన్నారు. గతంలో మీరు 500 రూపాయలతో ఎలా బతికాళ్ళు? అన్నా క్యాంటీన్ లాంటివి లేవు కదా ఆ టైంలో. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అన్నా క్యాంటీన్ ఒకటి తీసుకొచ్చారు కదా పథకాల్లో భాగంగానే. కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు అవి ఏంటంటే మేము ఎక్కడికైనా దూరంగా కిరాయిలకు వెళ్ళినా, వైజాగ్ అని, అనకాపల్లి అని, రాజమండ్రి, ఇటు ఒంగోలు, ఏదో ఒక ఊరు వెళ్ళినప్పుడు మధ్యాహ్నానికి సమయానికి భోజనం చేయాలి. బయటకు హోటల్కి వెళ్తే 110 రూపాయలు, 100 రూపాయలు అవుతుంది. దానివల్ల అన్నా క్యాంటీన్ ఎక్కడ ఉందని వెతుక్కొని అక్కడికి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసాం. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి అన్నా క్యాంటీన్లు తొలగించడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం హర్షణీయం. కానీ
ఇప్పుడు ఆ 5 రూపాయలు భోజనం మాకు చాలా ఖర్చు తగ్గింది 5 రూపాయల వల్ల. 100 రూపాయలు అయ్యేది 5 రూపాయలు అవుతుంది. అన్నా క్యాంటీన్ మరీ ఎక్కడుందని వెతుక్కొని వెళ్ళి అక్కడే భోజనం చేస్తున్నామన్న. దీన్ని మాత్రం బాబు గారు జీవితాంతం కొనసాగించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోసం చేస్తున్నాయి, ఏం పథకాలు ఇవ్వకుండా మోసం చేస్తుంది అంటున్నారు. నిజంగానే మోసాలు చేస్తూ ఉంది ఈ గవర్నమెంట్? మోసాలు ఎవరన్నా మీరు చేశారు మోసం. మీరు మీ చేతుల్లో మోసపోయారు కాబట్టి ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వానికి మెజారిటీ తీర్పునిచ్చారు. మీకు చెంప చెల్లుమనిపించేలా చెప్పారు. ఇంకా మీకు మీ పరిస్థితి తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు పిచ్చి పిచ్చి కలలు కంటాం మానుకోవడం మంచిది. అసలు ఎక్కడ ఆయన తప్పు చేశారంటారు? 155 సీట్లు ఇచ్చారు, అఖండ మెజార్టీ ఇచ్చారు, ఒకసారి చూద్దాం అని చెప్పి ఇచ్చారు. ఆయన ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారంటారు? అసలు ఒక్క ఛాన్స్ అని మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక రాష్ట్రంలో విద్రోహ శక్తులు గొడవలు సృష్టించడం అదొకటి. రాజధాని ఇక్కడ మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. దీనివల్ల ఆయనకి ఇలా తీర్పిచ్చారు.